అంకుల్ అంకుల్ మొదటిసారి పెళ్లి పనుల మీద బయటకు వెళ్తున్నాం. అను ఎదురొస్తే మంచిది. అను రామ్మా. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. శ్యామ్ సుందర్ గారి కోసం వచ్చాం. సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ వెయిట్. ఓ 12ంటికి బ్రేక్ఫాస్ట్ ఏంటండి? ఆయన అంతేనండి, మీరు వెళ్ళి కూర్చోండి. పొద్దున్న 12 గంటలకు టిఫిన్ చేస్తున్నాడంటే నైట్ డిన్నర్ పొద్దున్న 6 గంటలు చేసి ఉంటాడంటారా? సరే, ఆయన ఎప్పుడు తింటే మనకెందుకు? ఓకే అంతేలేండి సార్, మనం మాత్రం టైం తినేద్దాం. సార్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందంట, రమ్మంటున్నారు. సార్ మే ఐ కమ్ ఇన్? హలో రండి కూర్చోండి. నమస్తే నమస్తే నమస్తే. చెప్పండి. సార్, ఈ పెళ్ళిళ్ళన్నీ నేనే చేసింది. బన్నీ స్నేహ ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఏం చేద్దాం అన్నారు. నేనే అరవింద్ గారితో స్నేహాల ఫాదర్తో మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేశాను. రీసెంట్గా బాబు కూడా పుట్టాడు, సరైనడు. అండ్ చరణ్ ఉపాసన. అంతెందుకు, రీసెంట్గా మంచు మనోజ్ మ్యారేజ్, అది కూడా నేనే చేశాను. అవన్నీ అరేంజ్ మ్యారేజ్ కదా సార్. అది మీకు తెలిసి. అవును, ఇంతకీ ఈ మ్యారేజ్ అబ్బాయి అమ్మాయికి ఇష్టమేనా? పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదు సార్. ఏ ఇప్పుడు తెలుసుకుని ఆపేస్తారా? మీకు ఎందుకు సార్ అవన్నీ? పెళ్లి పనులు ఎలా చేయాలో చూడండి, అసలు ముహూర్తం దగ్గర పడుతుంది. ఏంటి ఇంత కంగారు పడుతున్నావు? ఈ అబ్బాయి పెళ్లి కొడుక? పెళ్లి కూతురు ఫ్రెండ్. ఫ్రెండ్. మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ అండి, నాకు తోడుగా ఉంటాడని తనే పిలిచింది. తోడుగా ఉంటాడో తోమేస్తాడు. ఓకే, ఆ ముహూర్తం పేపర్లు ఇవ్వండి. యాక్చువల్గా రేపు వచ్చే 15వ తారీఖు. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 20 లక్షలండి. పెళ్లి చూపులు కాదు సార్, పెళ్లి బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? పెళ్లి బడ్జెటే సార్. ఇంత పేదరికంలో పెళ్లి చేసి ఏం చేద్దామని? యువర్ అకౌంట్ క్రెడిట్ 2.5 crores. సార్, ఇందాక మీరు 20 లక్షలు చెప్పారు కదా, అది కూడా వద్దులేండి. ఈ మ్యారేజ్ నేను ఫ్రీగా చేసి పెడతాను. ఎందుకండి? మెసేజ్లు సార్, మెసేజ్ ఎలా అవుతున్నాయి మరి? ఏ మెసేజ్లు సార్? అంటే నాకు పార్ట్నర్ ఉన్నాడు, ఈ కంపెనీ పెట్టేటప్పుడు 100 పెళ్లి ఫ్రీగా చేస్తామని చెప్పేసి అనుకున్నామంట. అది లక్కీగా మీదే అయ్యిందనమాట. అది అవునా? ఇదంతా అను అదృష్టం సిరి. మరి బాలేవాలి సార్, మామూలుగానా మంచి రిచ్ ఫ్యామిలీకి వెళ్తుంది సార్. సార్, మీరు బయలుదేరిపోండి, నేను మిగతా విషయాలు రేపు కోటేశ్వర గారితో మాట్లాడతాను. అలాగే. ఓకే సార్. మంచిది. అంకుల్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను అన్ని కూర్చొని ప్లాన్ చేసుకొస్తాను. అలాగే సరే. బాగుంటానులేండి, ప్లాన్ చేయాలి కదా. సరేనండి. కమాన్ బ్రో, అలా 2 పెగ్గులు వేసుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, చెప్పండి సార్. ఈ పెళ్లి పేరుతో ఫోటో సెషన్లు, సంగీత్, షాపింగ్, మెహందీ అని రకరకాల ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అను అరుణ్ క్లోజ్ అయ్యేలా చేద్దాం. మనసులో ఉన్న ఎదురుగా పెట్టుకుని, అంటే నన్ను ఇంకొకరితో రొమాంటిక్ గా ఇంటిమేట్ గా మూవ్ అవ్వాలంటే అది ఎంత నరకం అనుకి ప్రత్యక్షంగా చూపించాలి శ్యామ్. ఆటోమేటిక్ గా ఇరిటేషన్ లోనో, ఆ ప్రెషర్ లోనో, లేకపోతే జెన్యూన్ గా నా మీద ఉన్న లవ్ వల్ల ఒక వీక్ మూమెంట్ చూసి అను టప్ అని బయటపడిపోద్ది. సో రేపటి నుండి మన ప్లాన్ ఏమిటి? అరుణ్ణి అనుణ్ణి కలపటం. ఎవరిని కలిపేస్తావు శ్యామ్ సుందర్? కలపడం కాదు, జస్ట్ అరుణ్ణి అనుని క్లోజ్ గా మూవ్ అయ్యేలా చేయాలి, అంతే. అర్థమైందిగా? అర్థమైపోయింది సార్. అమ్మో, అనవసరంగా డబ్బులు కక్కుపడ్డాను. ఇది ఒప్పుకున్నాను. ఈ పెద్ద సైకోలో ఉన్నాడు. ఈడే కాదు, డబ్బున్న ప్రతివాడు సైకోనే. అమ్మా సరియు సార్, బాస్ టెస్ట్లో ఉందన్న, ఒకసారి రా. సరే రా. ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? అంటే పెళ్ళికి బంగారం బట్టలు తీసుకోవాలి కదా, ఇంటి పేపర్లు పెట్టి కొంచెం డబ్బు తీసుకుందామని. అదేంటి సార్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, అనుకు తల్లిదండ్రులు అంటూ అన్నారు. అంటే బంగారం పెట్టకపోతే తప్ప పెళ్లి చేసుకోరా? వద్దు సార్, అలాగైతే మనకి పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం. శ్యామ్ సుందర్ ఫోన్ చేసి ఆపమని. ఇదేం స్పీడ్ అయ్యి బాబు నీకు? ఏంటి వాళ్ళు అడుగుతారన్నా? కనీసం బంగారం బట్టలన్నా మనం పెట్టకపోతే వాళ్ళ బంధువులు అణుకు విలువే ఉంటుంది. అయినా వాళ్ళు ఇళ్ళు అడుగుతారని కాదు, కానీ
ఒంటి నిండా నగలు బంగారం అన్నీ వేసుకుని నా బంగారు తల్లి పెళ్లి కూతురి పెళ్లి పందిట్లో కూర్చుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోతాయట ఎవడికన్నా. ఎలాగోలా కష్టపడి పెళ్లి చేసేస్తే ఇక దాని జీవితాంతం ఏ లోటు ఉండదు. చేద్దాం సార్, అలాగే చేద్దాం. అనుకి ఏ లోటు లేకుండా చూసుకుందాం. పదండి. ఏంటయ్యా శ్యామ్ సుందరవి ఫోటో సెషన్స్ ఏమిటి, ఈ సంగీత్ ఏంటి, ఇవన్నీ అవసరమా? ఏం అవసరం? ఉయ్. ఏంటి సార్, ఒక్కగానొక్క కొడుకు ఇంత గ్రాండ్ గా చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అయినా ఇవన్నీ ఫ్రీ అంటున్నాడు కదా శ్యామ్. ఎంత ఫ్రీగా చేస్తే మాత్రం ఇంత హడావిడి ఇంక ఏంటని? మీరేం ఆలోచించకండి, పెళ్లి గ్రాండ్ గా చేసేద్దాం. బయటకు వెళ్తున్నాను. సీ యు ఇన్ ది ఈవినింగ్. బాయ్ రా. హే అరుణ్, హాయ్. హే హాయ్, హౌ ఆర్ యు? ఆల్ గుడ్. ఎప్పుడు వచ్చావు? నిన్నే. ఏయ్, పెళ్లి కళ అప్పుడే వచ్చేసిందియా? అది ఎలాగో కలే కదా. శ్యామ్ సుందర్, నేను అన్నది కళ కాదు, కళ. ఓకే సార్. ఎరా ఈ కుర్రానికి ఇంతకు ముందే తెలుసా? Come on dad, Siri, Anu's best friend. He's a very nice guy. Okay Siri, let's rock in the marriage. Sure, bro. Bye. అయితే మేమేమి చేయక్కర్లేదంటావు, అందరిలాగా పెళ్లికి వస్తే సరిపోతుంది. లేదు సార్, చేయాలి. దగ్గరుండే పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసే సౌండ్ పొల్యూషన్కి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకుండా పర్మిషన్ తీసుకోవాలి. మనకెందుకయ్యా పోలీస్ పర్మిషన్లు అవి? బాలే వాళ్ళు సార్, గొప్ప ఇంట్లో ఎప్పుడు పెళ్లి దొరుకుతాడో చూస్తుంటారు సార్ పోలీసు వాళ్ళు. కంపల్సరీ పర్మిషన్ పెట్టాలి. పోలీసుల సంగతి తెలియదు అనుకుంటా కోటేశ్వర గారికి. ఈడెవడ్రా బాబు, బాహుబలి ఫైల్ ఉన్నాడు. శ్యాము, వీడు మా బామ్మర్ది సుభాష్ అని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, అరుణ్కి మేనమామ. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలో ఉండేవాడు, బైఫర్కేషన్ లో హైదరాబాద్ వేశారు. ఇతను శ్యామ్ సుందర్ని ఏం చేస్తుంటాడు? మ్యారేజ్ ప్లానర్. ఏంటి పెళ్లి ఫ్రీ అన్నావు ఏంటి? ఇదిగోరా గుడ్లు తిను. వద్దక్క. చిక్కిపోతున్నారా తినరా. చెప్పాగా లోపలికి వెళ్ళు. ప్రేమగా అడుగుతుంటే తిడతావేంట్రా? ఈ కోపంతోనేనయ్యా 150 మందిని వేస్తాడు. ఎప్పుడు తగ్గుద్దో ఏమో. ఇదిగోనే. ఏంటి ఫ్రీ అంటున్నావు ఏంటి? అంటే అది వాళ్ళ కంపెనీ పెట్టినప్పుడు 100 పెళ్లి ఫ్రీగా చేయాలి పెట్టుకున్నారు సార్. లక్కీ కాదు, మన అరుణ్ అయింది. ఎగ్జాక్ట్లీ సార్. నువ్వెవరు? అను ఫ్రెండ్ అండి, నా పేరు సిరి. సరే, నేటివ్ ప్లేస్ ఎక్కడ? అవశేష ఆంధ్రప్రదేశ్ సార్. ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అనుకుంటాను. గుంటూరు సార్. గుంటూరు సార్. గుంటూరులో ఎక్కడ? గుంటూరులో హరాడిపేట. బ్రాడీపేట. బ్రాడీపేటలో ఎక్కడ? పూణే షిఫ్ట్ అయిపోయాం సార్, ఇప్పుడు అక్కడ లేము. పూణే షిఫ్ట్ అయిపోయారా? నాకు తెలియలేదే. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఆ, నాన్న రిక్షా తొక్కుతాడు, అమ్మ కూరగాయలు బండి నడుపుతుంది, అన్న ఆటో తోలుతాడు సార్. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తొక్కుతూనే ఉంటారు సార్. శ్రమజీవులు. ఒట్టు సార్, శ్రమజీవులు సార్. ఈ తొక్కుతుంటారు. కలుద్దాం. అలాగే సార్. శ్యామ్ సుందర్, చెప్పండి సార్. ఫోటో షూట్ చేద్దాం అనుకుంటున్నా కదా, బ్యాక్ డ్రాప్ ఇది వాడు. ఆ. ఫోర్ గ్రౌండ్ లో కూడా మంచి మంచి ఐటమ్స్ పెట్టు. ఓకే. ఏంటి సార్ పెట్టేది? ఏంటి సార్ పెట్టేది? ఆయన చూసారా ఎలా ఉన్నాడు? గ్లాస్ లో రక్తం పోసుకుని తాగేసేలా ఉన్నాడు సార్. వద్దు సార్, చెప్పేస్తాడు. ఊరికే శ్యామ్ సుందర్, పెద్దానికి భయపడతావు. ఇంత దూరం వచ్చాక ఉంటే ఎంత పోతే ఎంత? ఎవరు సార్? ఎవరు సార్ పోయేది? మీరు ప్రేమించడం మేము పోవడం సార్. సార్ పోవడం ఏంటి? ఎందుకు నువ్వెవరు? బాబాయ్ అన్ని చూసుకోమన్నాడు. బాబాయ్ చూసుకోమన్నాడా? బాబాయ్ చూపిస్తే చూడు, నేను ఎవరు చూపించను. చూపించాలంట. ఏంటను పొద్దున్న లేచి కాఫీ ఇవ్వాలి కదా, ఏంటిది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సిరి. ఏంటి సార్, దాని ఇంటి ముందు స్టాండ్ చేయడం దండకంటే రోజు తోమేస్తూ ఉంటారు. తీసుకెళ్ళి అమ్మేసి కొత్త బండి కొనేయండి. ఇంతకు ముందు దీన్ని 2 సార్లు అమ్మేసి కొత్త బండి కొనేసుకుందాం అనుకున్నాను, కానీ 2 సార్లు అను అడ్డుపడిపోయింది. ఓసారి దాని ఇంటర్మీడియట్ ఫీజు, ఇంకోసారి బీటెక్ సెకండ్ ఇయర్ ఫీజు. అప్పుడు ఆలోచిస్తే అర్థమైందయ్యా, మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితం నుంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా పట్టణం వెళ్ళిపోయా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పారు సార్? వయసు అనుభవం ఊరికే పోద్ది ఏంటండి? అను బేబీ, నాన్నగారు ఏమంటున్నారు విను. మనల్ని ఇష్టపడేవి ఎంత తోసేద్దామన్నా ఎలవంట. ఈయనొకరు తింగరడు తెలియదు, మంచోడు తెలియదు. ఏంటి పొత్తు పొత్తున ఇంత ముందు వచ్చేస్తున్నావు? కాళ్ళు విరిచేస్తాం. సార్ మీరు తీసుకెళ్తారేంటి సార్? ఇచ్చేయండి నాకు. నీకెందుకు లేవయ్యా? అదేంటి సార్, ఇవాళ పొద్దునే నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు. ఇవాళ అసలు మామూలు రోజు కాదు, తండ్రి లాంటి వారు సార్ మీరు. లే కుర్రాడవయ్యా, నీలాంటి కుర్రాడు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి. థ్యాంక్ యూ సార్.
ఏంటి ఏది బామ్మ 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 ఏం చేస్తున్నావు బండి ఇక్కడ? పట్టేసుకున్నాను, తప్పైపోయింది, సారీ బామ్మ. ఇదిగో, కాస్త కొట్టు, నువ్వేదో కొట్టు, తేడాగా కొట్టు బామ్మ, ఉన్నావు. ప్లీజ్, ముందే ప్లీజ్ పిలిచి బామ్మ, వెళ్ళు. ప్లీజ్ బామ్మ, లేదంటే ప్లీజ్ మా తప్పైపోయింది, అబ్బాయితో తప్పైపోయింది. చెప్తాను.